అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. వన్ ఆఫ్ ద మన సబ్స్క్రైబరు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే ఒకతను అడిగారు అనమాట, యూకేలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో దాని మీద వీడియో చేయండి సార్ అని. సో ఎస్పెషల్లీ ఇది ఎవరైనా యూకే రావాలనుకునే వాళ్ళకు కూడా ఇది యూజ్ అయ్యే వీడియోనే. సో మీరు ఎవరైనా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ కానీ ఎంబీఎస్ సైడ్ కానీ చేస్తే ఎక్కడ బాగుంటుంది అనే దాని మీద ఇవాళ మనం దీంట్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే యాక్చువల్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో యుఎస్ అనేది ఒక చెత్తగా మారిపోయింది. ఏం అర్థం కావట్లేదు, స్టూడెంట్స్ కూడా వెళ్ళాలా తెలీదు, వద్దా తెలీదు. కానీ జనరల్గా చూసుకుంటే వన్ ఆఫ్ ద టాప్ వరల్డ్ యూనివర్సిటీస్, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అనేవి యుఎస్లో ఉన్నాయి. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. మొత్తం వరల్డ్ వైడ్ చూసుకుంటే కనుక టాప్ ఉన్నాయి. ఎందుకు అసలు అబ్రాడ్లో టాప్ యూనివర్సిటీస్ అంటారు అంటే, మన ఇండియాలో కూడా టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు ఐఐఎం తీసుకుంటే మా బాంబే ఐఐటి కానీ చెన్నై ఐఐటి కానీ ఐఐఎం కానీ. కాకపోతే ఏంటంటే వాటికి రీచ్ అవ్వాలంటే చాలా హై లెవెల్గా ఉండాలి మన దగ్గర. అంటే ఇప్పుడు జేఈ ర్యాంక్ రావాలి, లేకపోతే అడ్వాన్స్డ్ ర్యాంక్ రావాలి, వస్తేనే ఐఐటికి వెళ్ళగలము. సో కానీ ఇలాంటి టాప్ యూనివర్సిటీలో కొంత మంచి మన బీటెక్ జీపీఏ బాగుండి మనకు ఫీజు కట్టగల కెపాసిటీ ఉంటే ఈ టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు. బట్ కానీ దానికి కూడా టాప్ యూనివర్సిటీలో సీట్స్ రావాలన్నా కూడా కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది అండ్ మామూలు యూనివర్సిటీలో వచ్చిన దానికి దీనికి. బట్ ఓవరాల్గా అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది మాస్టర్స్కి వచ్చినప్పుడు హై లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మెయిన్ రీసెర్చ్ ఫండ్స్ ఎక్కువగా ఇస్తాయి గవర్నమెంట్స్. ఇప్పుడు హార్వర్డ్ కనుక తీసుకుంటే, హార్వర్డ్ 4-5 రోజుల నుంచి ఇష్యూలో ఉంది కదా, వాళ్ళ దగ్గర $55 బిలియన్ ఉన్నాయంట ఇప్పటికి హార్వర్డ్ వాళ్ళ దగ్గర. సో అదే ట్రంప్ అనేది అంత ఉండి మళ్ళీ మా డబ్బులు మీకు ఎందుకు అని. బట్ మనం సైడ్ ట్రాక్ అయిపోతున్నాం. మెయిన్ నా ఉద్దేశం చెప్పడం ఏంటంటే, యూనివర్సిటీస్ దగ్గర రీసెర్చ్కి ఫండ్స్ చాలా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. బుక్కిష్ నాలెడ్జ్ కాకుండా చదివేసి ఎగ్జామ్స్ రాయకుండా ఫారెన్ యూనివర్సిటీ మెయిన్ రీసెర్చ్ బేస్డ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, జాబులు తొందరగా వస్తాయి. సో నెక్స్ట్ ఇంకా ఎంబీఏ, ఫైనాన్స్ ఇలాంటి వాటి గురించి మనం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే మాత్రం ఒక 4గురికి షేర్ చేయండి. ఓ లైక్ ఇట్ట మాత్రం మర్చిపోకండి. లైక్ ఇస్తే వీడియో ఒక 4గురికి వెళ్తుంది. సో ఇంకా యూకేలో ఏం బెస్ట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకే వచ్చే స్టూడెంట్స్ అందరికీ నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే, యూకే బేసిక్గా ఫైనాన్స్కి ఎకనామిక్స్కి మాత్రమే టాప్ అండి. టెక్నాలజికల్ వైజ్గా యూకేలో ఏం లేదు, జీరో. ఎందుకంటే ఐటీ కంపెనీస్ అనేవి అమెరికాలో ఉన్నట్టు లేవు. ఐటీ ఇన్వెస్ట్మెంట్లు చేయరు. పెద్ద పెద్ద ఏఐ ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ యూఎస్లో చేస్తారు కదా, అలాగా యూకేలో లేవు. ఇంకా యూకే కన్నా సింగపూర్ కంపారిటివ్ చేసుకుంటే బెటర్ ఉంటుందేమో. కానీ యూకేలో మెయిన్ ఏంటంటే, డబ్బున్నోడి దగ్గర డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బుని డబల్ ఎలా చేయాలి, దీని మీదనే ఈ బ్రిటిష్ సామ్రాజ్యం అనేది బతుకుతుంది అనమాట. అందుకనే ఇక్కడ ఫైనాన్స్కి టాప్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉండే ఫైనాన్స్ మినిస్టర్స్ వాళ్ళు కూడా ఇంతకుముందు ఉన్న వాళ్ళు చాలామంది, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా ఆక్స్ఫర్డ్లో ఫైనాన్సింగ్ చదివారు అనమాట. అలాగా కొంత టాప్ యూనివర్సిటీలు ఫైనాన్సింగ్కి సంబంధించి యూకేలో ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఎంబీఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఎంబీఏ ఫైనాన్స్, ఇలాంటి కోర్సులు బ్యాంకింగ్ సైడు మీకు టాప్ అనమాట. అయితే బ్యాంకింగ్ సైడు యూకేలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు గనక ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో జాబ్ వచ్చింది అంటే మీకు వచ్చే శాలరీతో పాటు బోనస్లు హై లెవెల్లో ఉంటాయి. బ్యాంకింగ్ బోనస్లు చాలా హై లెవెల్లో ఉంటాయి ఇక్కడ యూకే. ఇంకా టాప్ యూనివర్సిటీలు తీసుకుంటే నో డౌట్ అబౌట్ ఇట్, వరల్డ్ నెంబర్ 1 ఈజ్ ఆల్వేస్ ఆక్స్ఫర్డ్. దాంట్లో ఇంకా అసలు ఈ ఒక్క ఇయర్ వరల్డ్ నెంబర్ 2 వచ్చింది. దాంతో వాళ్ళు వెంటనే మొత్తం స్ట్రాటజీ అంతా మార్చేశారు. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవట్లేదు. వాళ్ళు దాంట్లో సీట్ రావాలంటే చాలా టఫ్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే వాళ్ళ ర్యాంకింగ్ పోయిందన్న ఉద్దేశంతో యూనివర్సిటీ కొంత స్ట్రాటజీస్ చేంజ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి కేంబ్రిడ్జ్. ఇంక ఈ రెండు, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ అంటే యూకేలో ఇంకా ఈ రెండింటిని మించిన యూనివర్సిటీ అయితే లేవు. సో నెక్స్ట్ వస్తే లండన్ బిజినెస్ స్కూల్ ఒకటి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఒకటి, అది కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇంపీరియల్ కాలేజ్ అని ఒకటి ఉంది, ఇంపీరియల్ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ టాప్ యూనివర్సిటీస్ అనమాట. అంటే వార్విక్ షైర్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ఇంకా ఇవన్నీ కొంత వెళ్తూ ఉంటే ఒక టాప్ 10-20లో ఉంటాయి. బట్ మెయిన్ మనం చూసుకుంటే అవి టాప్ యూనివర్సిటీలు.
బట్ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే అంటే బిలో అంటే 6, 7, 8, 9 అలా ఉన్న ఏ టాప్ 20 యూనివర్సిటీస్లో చదివినా కానీ మీకైతే జాబ్ రావడం కామను. దాంట్లో అయితే డౌట్ లేదు. బట్ మెయిన్ ఏంటంటే ఈ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ బిజినెస్ స్కూల్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇవి మాత్రం హైలీ టాప్ అనమాట. సో ఈ నాలుగిట్లో మీకు సీట్ వచ్చిందంటే మాత్రం యూఆర్ వెరీ లక్కీ. తర్వాత ఇక్కడ మాస్టర్స్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుందండి. 1 ఇయర్ తర్వాత మీరు ఆబ్వియస్లీ జాబ్ ఎత్తుకోవచ్చు. క్విక్లీ ఆ రూట్ నేను చెప్తాను. ఏంటంటే ఫస్ట్ మీరు ఇక్కడికి స్టూడెంట్ వీసా మీద వస్తారు. స్టూడెంట్ వీసా మీద వచ్చిన తర్వాత నెక్స్ట్ PSW అని ఉంటుంది, పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటారు దాన్ని. అదొక 24 months ఇస్తారు, అంటే 2 years. సో మీరు ఈ 2 yearsలో మీరు ఏదైనా ఇంటర్న్షిప్ కనుక కాలేజీలో ఉన్నప్పుడు ఎత్తుకుంటే వాళ్ళే మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఈ PSWలో ఉన్నప్పుడు కంటిన్యూ చేస్తారు. అలాగే మీ వర్క్ కనుక వాళ్ళకి నచ్చింది అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఫైనాన్స్లో ఏంటంటే వాళ్ళు జనరల్గా ఒకసారి ఇంటర్న్షిప్ ఇచ్చి ఇంటర్న్షిప్ తర్వాత కంటిన్యూ అయిపోయిన వాళ్ళని చూశాను నేను. తర్వాత మీకు ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. చాలా చాలా ఉన్నాయి బ్యాంకులు, నేను చెప్తాను. తర్వాత 2 years తర్వాత ఏంటంటే మీరు వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవాలి. వర్క్ పర్మిట్ అంటే Tier 2 వీసా అంటారు. అది ఎవరైతే మీకు స్పాన్సర్ కంపల్సరీ కావాలి దానికి. ఇప్పుడు మీరు ఎక్కడన్నా పని చేస్తుంటే వాళ్ళు కనుక మీ వర్క్ నచ్చి వాళ్ళే మీకు వీసా స్పాన్సర్ చేస్తారంటే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే దానికి కొంత ఖర్చు అయితే అవుతుంది, 8,000 to 10,000 అనేది ఖర్చు అవుతుంది. సో వాళ్ళే కనుక మీకు స్పాన్సర్ చేసుకుని నేను ఉంచుకుంటాను అంటే హ్యాపీ, నో ప్రాబ్లం. లేదు అంటే మీరు మీకు ఓన్గా ఎవరైనా కన్సల్టెంట్ని ఎత్తుకోవాలి. బట్ కన్సల్టెంట్ని ఎత్తుక్కుని కనుక మీరు వర్క్ వీసా చేయించుకుంటే ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే అవతల వాళ్ళు మీకు స్పాన్సర్ చేయాలన్నమాట. అంటే మీ వీసా ఏమో కన్సల్టెంట్ పేరు మీద ఉంటుంది, వర్క్ ఏమో వేరే చోట చేస్తారు. అంటే వాళ్ళు ఈ కన్సల్టెంట్ కంపెనీకి అమౌంట్ పే చేస్తే కన్సల్టెంట్ కంపెనీ మీకు శాలరీ లాగా పే చేస్తుంది. ఈ అగ్రిమెంట్ కనుక వాళ్ళకి ఓకేనా కాదో చూసుకోండి. తొందరపడి కన్సల్టెంట్ దగ్గర వీసా చేయించుకుంటే తర్వాత జాబ్ రాకపోతే ఇరుక్కుపోతాం. వాళ్ళ దగ్గర 20 to 25 lakhs ఛార్జ్ చేస్తున్నారట ఇండియన్ కరెన్సీ. సో అది ప్రాసెస్. అయితే ఏమేం కంపెనీస్లో జాబ్ ట్రై చేసుకోవచ్చు అంటే మీరు జనరల్ ఎకనామిక్స్ కానీ ఫైనాన్స్ కానీ ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మీకు JP Morgan అని ఉంటుంది, DBS ఉంది, బార్క్లేస్ బ్యాంక్ ఉంది, HSBC, NatWest, UBS బ్యాంకు, చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా మీకు మంచి స్కిల్ ఉండి మీరు బాగుంటే, మీ ప్రొఫైల్ బాగుంటే ఆబ్వియస్గా తీసేసుకుంటారు. సో ఫైనాన్స్కి మీకు ఐటీ జాబ్ రావడం చాలా కష్టం, కానీ ఫైనాన్స్ కానీ ఎకనామిక్స్ కానీ జాబ్ రావడం చాలా ఈజీ అండి. బట్ ఏంటంటే మీరు కాన్సన్ట్రేటెడ్గా మంచి చదివి మంచి జీపీఏతో మంచి పర్సంటేజ్తో బయటకు వస్తే మీకు ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్ అయితే వస్తాయి. బట్ ఇక్కడికి వచ్చి మనం సగం కాన్సన్ట్రేషన్ సంపాదన మీద పెట్టి ఏదో చేసాము అన్నట్టుంటే మాత్రం ఖచ్చితంగా అయితే రాదు. ఎందుకంటే ఫైనాన్స్, అకౌంటెన్సీ, ఇన్వెస్ట్మెంట్, బ్యాంకింగ్ ఇవన్నీ చాలా టఫ్ సబ్జెక్ట్స్. ఏంటంటే దెర్ ఈస్ ఎ ఇన్డెప్త్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ అనమాట. మనము ఐటీ కోడింగ్లో ఎంత ఇన్డెప్త్ కోడింగ్ నాలెడ్జ్ ఎలా ఉండాలో వీటికి కూడా అలానే ఉండాలి. ఎందుకంటే మెయిన్ వీళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి అంటే ఇమ్మీడియట్గా ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు. వీళ్ళు కొత్త కొత్త ఫైనాన్స్ థాట్స్తో వస్తూ ఉంటారు. కంట్రీ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా డబ్బులు సంపాదించాలి. మీకు మోరర్లెస్ ఇక్కడ చెప్పుకోవాలంటే ఎంపీలు కూడా చాలా మంది ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. అందుకనే ఈ కంట్రీ ఒకప్పుడు గ్రోత్ బాగుండేది, ఇప్పుడంటే పడిపోయింది జనరల్గా. అది ఎందుకు పడిపోయింది ఏంటనేది నేను వేరే వీడియో చేస్తాను. బట్ యాక్చువల్గా ఇక్కడ డబ్బులు ఎందుకు ఉంటాయి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర బాగా ఎందుకు రిచ్ అవుతారు వీళ్ళు అంటే వీళ్ళు ఎకనామిస్టులు చాలా మంది, దెన్ దే బికమ్ ఏ పొలిటీషియన్స్ అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం సబ్జెక్ట్లో డబ్బులు పోతున్నాయి, ఏ సబ్జెక్ట్లో డబ్బులు వస్తున్నాయి అనేది కరెక్ట్గా చెప్పగలరు వాళ్ళు. ప్లస్ ఎలాగ డబ్బులు సంపాదించాలి అనేది కూడా వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేయగలరు అనమాట. అందుకని చెప్పేసి మన ఇండియాలో పొలిటీషియన్స్ లాగా కాకుండా ఇక్కడ ఏంటంటే ఎకనామిస్టులు ఎక్కువ పొలిటీషియన్స్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ JP Morgan కాకుండా గోల్డ్మెన్ సాండ్స్, KPMG ఇలాంటి పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు జాబ్ పొజిషన్స్ ఏముంటాయి అంటే యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్టు, M&A అనలిస్టు, ఈక్విటీ రీసెర్చ్ అసోసియేట్, రిస్క్ అనలిస్టు, అసెట్ మేనేజ్మెంట్ అసోసియేట్, ఫైనాన్షియల్ అసిస్టెంట్, ఇలాంటి జాబ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అంటే నేను జస్ట్ ఒక్కసారి చెక్ చేశాను నేను మనకి ఏమేమి జాబ్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనేది. సో ఈ జాబ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అనమాట. శాలరీస్ ఎంత ఉంటాయి మీరు అనుకున్నట్టు నేను ఇందాక చెప్పిన ప్రొసీజర్ ప్రకారం మీరు పర్ఫెక్ట్గా చదివిన తర్వాత మీ శాలరీస్ వచ్చేసి
యాక్చువల్గా ఫైనాన్స్ సైడు, ఎకనామిక్స్ సైడు మీరు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీస్లోంచి కనుక బయటకు వస్తే, అంటే మీరు దాంట్లో కనుక సీటు తెచ్చుకోగలిగితే ఆబ్వియస్లీ మీకు కనీసం 60,000 to 1,00,000 pounds డిపెండ్ ఆన్ యువర్ ప్రొఫైల్. అంటే మీరు అంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ డిపెండ్ ఆన్ యువర్ ప్రొఫైల్. ఎందుకంటే ఆ యూనివర్సిటీ టాప్ కాబట్టి. సో 60,000 అనేది మీరు యావరేజ్గా పెట్టుకోండి. 60,000 మీకు వస్తుంది అంటే పర్ మంత్ 3,700 చేంజ్ మీకు క్యాష్ ఇన్ హ్యాండ్ వస్తుంది అనమాట. అది కాక మీరు ఒకవేళ బ్యాంకింగ్ సైడ్ వెళ్తే, ఫైనాన్స్ సైడ్ కాకుండా బ్యాంకింగ్ సైడ్ వెళ్తే మీకు బోనస్లు వస్తాయి. అరౌండ్ 20,000, 30,000, 40,000 pounds కూడా బోనస్లు రావచ్చు. బట్ ఇది ఇనీషియల్గా ఉండేటువంటి ఇన్కమ్. తర్వాత మీరు స్లోగా గ్రోత్ పెరుగుతున్న కొద్దీ మీరు 1,00,000 పౌండ్లు, 1,50,000 పౌండ్లకు కూడా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది ఫైనాన్స్ సైడ్. సో ఇంకా మీకు ఎంట్రీ లెవెల్ అది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ అయితే మీకు అరౌండ్ 1,00,000 వరకు మీరు మోర్ ఆర్ లెస్ ఈజీగా సంపాదించవచ్చు ప్రొఫైల్ బాగుంటే. అదే మన ఈ ఫైనాన్స్ సైడ్ వేరే MBA ఫైనాన్స్, తర్వాత హౌసింగ్ ఫైనాన్స్, ఇలా ఫైనాన్స్ రిలేటెడ్ కోర్సులలోకి కనుక వెళ్తే అరౌండ్ 30,000 to 40,000 అయితే కంపల్సరీ. 35,000 మీ వీసా చేయించుకోవాలంటే ఉండాల్సిందే. అరౌండ్ 40,000 వరకు మాత్రం ఇనీషియల్గా టు స్టార్ట్ విత్ అయితే డెఫినెట్గా ఇస్తారండి. ఒకవేళ 50,000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి 50,000 కూడా ఇచ్చారని విన్నాను నేను. ఎందుకంటే ఫైనాన్స్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. సో మంచి ప్యాకేజీతో శాలరీలు అయితే వస్తాయి. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మీద కానీ, ఫైనాన్స్ రిలేటెడ్ కానీ, MBA కోర్సులు కానీ ఇలాంటివి చేద్దాం అనుకుంటే వై యూకే ఈజ్ బెస్ట్ అంటే, నేను చెప్పినట్టు యూకేలో ఈ గ్రోత్ అనేది డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బుల మీద డబ్బులు ఎలా సంపాదించాలి, మనీ మేక్స్ మనీ అనేటువంటి లాజిక్ వీళ్ళు ఎక్కువగా వాడతారనమాట. అందుకని చెప్పి ఏంటంటే వీళ్ళ దగ్గర బ్యాంకులలో మంచిగా డబ్బులు ఉంటాయి. కరోనా వచ్చినప్పుడు మీరు చూస్తే గవర్నమెంట్ 3 years దగ్గర 3 years ఎవ్రీ ఇండివిజువల్కి ఒక కంపెనీలో ఎంతైతే శాలరీ వస్తుందో అంత శాలరీలో 80% ఇచ్చి కూర్చోబెట్టారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2,000 pounds శాలరీ వచ్చింది అనుకోండి, దాంట్లో 80% అరౌండ్ 1,600 pounds గవర్నమెంట్ జస్ట్ ఉట్టిగా ఇచ్చింది. యూ జస్ట్ స్టే హోమ్. అంటే మీరు మళ్ళీ జాబ్కు, అంటే అది ఎంత సెట్ అయ్యే వరకు కూడా. అంటే వీళ్ళ డబ్బులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర, మన ఏది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర గవర్నమెంట్ అప్పు తీసుకుందనమాట. అంటే వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు కొంత బిజినెస్ లేక, డెవలప్మెంట్ లేక, బ్రెగ్జిట్ అని యూరోప్ నుంచి విడిపోయిన తర్వాత వీళ్ళు అలా తయారయ్యారు. సో ఇది యూకేలో ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. సో మీరు యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, నేను చెప్పిన ఒక 5-6 యూనివర్సిటీస్ అయితే టాప్ యూనివర్సిటీస్. అవి కాక కొన్ని మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక్కసారి క్విక్ రీక్యాప్ ఇస్తా. వేరే ఏమన్నా యూనివర్సిటీస్ నాకు తెలిసినవి, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ అండి. యాక్చువల్గా వార్విక్ బిజినెస్ స్కూల్, అది కూడా టాప్ యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, ఇది కూడా బాగానే ఉంటుంది. MSc ఫైనాన్స్కి ఇది చాలా బాగుంటుంది. ఈడెన్బర్గ్ యూనివర్సిటీ, ఈడెన్బర్గ్ అంటే స్కాట్లాండ్లో ఉంటుంది. స్కాట్లాండ్ క్యాపిటల్ ఈడెన్బర్గ్. స్కాట్లాండ్లో ఒక యూనివర్సిటీ ఉంటుంది, యూనివర్సిటీ ఆఫ్ ఈడెన్బర్గ్ అని. దాంట్లో MSc ఫైనాన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ, MSc ఫైనాన్స్ ఇస్ ఫేమస్ అనమాట ఆ యూనివర్సిటీకి. ఇది మాత్రం మంచి చాయిస్. ఒకవేళ యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ ఎవరైనా ట్రై చేస్తా అంటే ట్రై చేయొచ్చు. మెయిన్ వార్విక్ యూనివర్సిటీ కూడా ట్రై చేయొచ్చు మీరు, అది కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆక్స్ఫర్డ్లో కానీ, కేంబ్రిడ్జ్లో కానీ సీట్ రావాలంటే కొంచెం చాలా హార్డ్. అది ఇట్స్ నాట్ అన్ ఈజీ. సో మీరు ఇంకా ఇంపీరియల్లో కూడా వచ్చినా ట్రై చేయొచ్చు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ యూకేలో. సో ఇదైనా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంది. మీరు ఎవరైనా సరే ఇప్పుడు యుఎస్ అని పట్టుకొని కూర్చుంటే, ఐటీ సైడ్ అయితే యుఎస్ మీద ఫోకస్ చేయండి, నో ప్రాబ్లం. కానీ అదర్ దాన్ ఐటీ, ఫైనాన్స్ రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైనా ఉంటే మాత్రం మీరు యూకే, తర్వాత ఫ్రాన్స్. ఎవరికైనా ఫ్రాన్స్ గురించి కావాలి వీడియో, ఫ్రాన్స్లో ఎలా చదువుకోవాలి ఏంటి అని అంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను సపరేట్గా ఒక వీడియో చేస్తా. బట్ ఒకవేళ యూకేలో మీకు సీట్ రాకపోయినా ఫ్రాన్స్లో కూడా ఫైనాన్స్ సైడ్, ఎకనామిక్స్ సైడ్ చాలా టాప్. ఫ్రాన్స్ కూడా బాగుంటుంది. అక్కడ యూనివర్సిటీలు ఏంటి, ఏ యూనివర్సిటీలు బాగుంటాయి, ఎలా కావాలంటే నేనైతే వీడియో అయితే చేస్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.